హలో దోస్తులు, నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారులే. ఇక ఇవాళ మన పసునూరి కిచెన్లో ఏం చేసి చూపిద్దామని వచ్చేసిన అంటే పచ్చికారం బెండకాయ ఫ్రై చేసి చూపిద్దామని వచ్చేసిన. బెండకాయ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు, కానీ ఇట్లా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. బెండకాయ ఆరోగ్యానికి చాలా మంచిది, పిల్లలకైతే తెలివి మంచిగా పెంచుతుంది. ఇక ముందుగా ఏమేమి కావాలో చూసేద్దాం. మరి ఇక అరకిలో బెండకాయలు తీసుకున్నా, నూనె, అల్లం ఎల్లిగడ్డ, ఉప్పు, ధనియాల పొడి, పసుపు, ఒక ఉల్లిగడ్డ, కరివేపాకు, 10-12 పచ్చిమిరపకాయలు దాన్ని ఇట్లా పేస్ట్ చేసి పెట్టుకున్నా. ఇక ముందుగా స్టవ్ వెలిగించేసుకొని బాండి పెట్టేసుకొని అందులో నూనె పోసేసుకున్నాం. ఇక నూనె మంచిగా కాగినాక ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇక మంచిగా ఏగనియాలి ఉల్లిపాయ ముక్కలని, కరివేపాకుని. ఇక అవి జరంతా మంచిగా వేగినాక అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేసుకుందాం. వేసుకొని అల్లం ఎల్లిగడ్డ వాసన అంతా పచ్చివాసన పోయేదాకా ఉంచుకోండి. మంచిగా వేగనియాలి, మంచిగా కలుపుకోండి. ఇక అల్లం ఎల్లిగడ్డ వేగినాక ఇక కొంచెం పసుపు కూడా వేసేసుకోండి. వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని పచ్చికారము ఇంకా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని ఇక పచ్చికారం కూడా మంచిగా నూనె లేగాలి, పచ్చివాసన అస్సలు ఉండకూడదు, బాగా వేగనియాలి చిన్న మంట మీద. ఇక కలుపుతూ ఉండాలి, లేకపోతే మళ్ళీ అడుగంటే మాడుతుంది. ఇక్కడ నేను పచ్చికారం పేస్ట్ చేసేటప్పుడు పచ్చిమిరపకాయలతో పాటు కొంచెం ఉప్పు కూడా వేసి పేస్ట్ చేసిన, కాబట్టి ఇక మీరు ఉప్పు కూడా చూసుకొని వేసుకోవాలి బెండకాయలు వేసినాక. ఇక ఇప్పుడు నేను బెండకాయలు కూడా వేసేస్తున్నా. పచ్చికారం మంచిగా ఫ్రై అయింది. ఇక అది వేగినాక బెండకాయ ముక్కలు కూడా వేసేసి ఒకసారి కిందికి మీదికి కలిపేసుకుంటున్నా. అట్లా కలుపుకోవడం వల్ల ఏంటంటే అల్లం ఎల్లిగడ్డ పేస్టు, పసుపు, పచ్చికారం అదంతా బెండకాయ ముక్కలకు మంచిగా పడుతుంది అన్నమాట. ఇక్కడ జరంత ఉప్పు వేస్తున్నా, ఎందుకంటే చూసి వేసుకోండి ముందుగాల, ఎందుకంటే ఆడ ఉప్పు వేస్తాం కదా పచ్చికారం పేస్ట్లా, కాబట్టి ఈడ కూడా చూసి వేసుకోండి. ఇక మళ్ళీ ఒకసారి ఉప్పు వేసినాక కిందికి మీదకి ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. జర బాగా మగ్గనియండి. ఎంత చిన్న మంట మీద మగ్గితే బెండకాయ అంత మంచిగా ఉంటుంది, లేకపోతే కసకసా ఉంటుంది, తినబుద్ధి కూడా కాదు. ఇక ఒక 10 నిమిషాలు చిన్న మంట మీద మంచిగా మగ్గనియండి. ఇక మధ్య మధ్యలో ఒక్కొక్కసారి తీసి కలుపుతుండండి, లేకపోతే ఆయనతో మళ్ళీ అడగంటగల. అట్లా అని ఎక్కువ కలపకండి, బెండకాయ ముక్కలు ఇరిగిపోతుంటాయి. బెండకాయలతోని మంచి మంచి రెసిపీలు చేసుకోవచ్చు అబ్బా. చాలా మంది ఇష్టపడరు, కానీ అట్లా ఒక్కొక్క రకం చేసి పెడుతుంటే ఎవరికైనా నచ్చుతుంది అన్నమాట. ఇక్కడ చూసిరా నేను మధ్య మధ్యలో తీసి కలుపుతున్నా, కాబట్టి జర చూసుకుంటే చిన్న మంటనే పెట్టుకోండి, పెద్దగా అసలు పెట్టకండి, మీడియం కూడా పెట్టకండి. కాబట్టి చిన్న మంట మీద ఎంత మంచి మగ్గితే అంత బాగుంటుంది. మీకు కూర లేట్ అవుతుంది అనుకున్నారు, కానీ ఎంత లేట్ అయితే అంత బాగుంటుంది రుచి. ఇక లాస్ట్కి ఇది ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి అయితే మంచిగా ఉంటుంది అబ్బా, మేమైతే అన్ని కూరలో వేసుకుంటాం లాస్ట్కి. ఒకసారి మీరు కూడా వేసుకోండి, ఇది ఇంట్లో వేసుకోవచ్చు అన్నమాట. ఎట్లా వేసుకోవాలో కూడా నేను తర్వాత చెప్తాను. 1 స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని ఇంకా మంచిగా మగ్గనియండి ఒక 5 నిమిషాలు. చూసిరా ఇక్కడ నూనె ఎట్లా తేలుతుందో, ఇట్లా నూనె తేలాలన్నమాట.
మీకు ఇట్లా నూనె తేలుతుంది అనుకో ఇంకా అర్థం అయిపోయినట్టే, ఇంకా బెండకాయ ఫ్రై అయిపోయినట్టే. ఒకసారి మంచిగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు అట్లా మూత పెట్టి మగ్గనియండి. ఇక లాస్ట్కి దించేసుకోండి. చాలా సింపుల్ అంటే చాలా సింపుల్. ఇక మగ్గనీకనే కొంచెం టైం పడుతుంది అనుకోండి, కానీ ఎక్కువ పదార్థాలు అయితే కాదు, ఏదో ఒక 2-3 పదార్థాలతో చేసేసుకోవచ్చు ఈజీగా. ఇట్లా వేసుకుంటే కనుక మీరు చపాతీలకు గిన్నె తినొచ్చు, అన్నంలకు తినొచ్చు, ఎట్లా తిన్నా మంచిగా ఉంటుంది. ఇక మన ఛానల్లో మంచిగా బెండకాయ రెసిపీలు మంచి చూపిస్తా. బెండకాయ పులుసు కానీ, బెండకాయ చట్నీ కానీ, బెండకాయ టమాటా కానీ, ఇక చూస్తురు మంచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి వండుకొని ఇంట్లో తిని ఎట్లొచ్చిందో చెప్పుండ్రి కామెంట్ బాక్స్లో. అట్లనే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే గంట బిల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే కనుక మీకు మంచి నేను వీడియోలు పెట్టేటివన్నీ మీ ఫోన్లోకి వస్తాయి. ఇక పోయేస్తాం మళ్ళా.